హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జావాస్క్రిప్ట్ సిరీస్లో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఈవెంట్స్. ఈవెంట్స్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ జావాస్క్రిప్ట్. అసలు ఈవెంట్స్ అంటే ఏంటి, మనం ఈవెంట్స్ని ఎందుకు యూజ్ చేయాలి, అసలు ఈవెంట్స్కి ఏమేమి ఫీచర్స్ ఉంటాయి చూసినట్టయితే, వాట్ ఆర్ ఈవెంట్స్? అన్ ఈవెంట్ ఈజ్ అన్ యాక్షన్ ఆర్ occurrence that happens in the browser, such as a user clicking a button, submitting a form, pressing a key, or resizing the window. JavaScript provides event handlers to respond to these interactions dynamically. ఈవెంట్ అంటే ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే ఒక యాక్షన్కి రియాక్షన్ జరగటం. ఈవెంట్ అంటే యాక్షన్ ఇవ్వటం, ఒక యాక్షన్ని మనము ఒక మూమెంట్ని ఇవ్వటం అనమాట. బ్రౌజర్ లోపల ఒక యాక్షన్ని కలిగించటము, ఎలిమెంట్స్కి ఒక యాక్షన్ని మనము యాడ్ చేయటము. అయితే ఇది ఎలా ఉంటుందంటే, యూజర్ క్లికింగ్ చేయడం, ఒక బటన్ ఉంది మనకి ఎలిమెంట్స్ లోపల బ్రౌజర్లో. ఒక బటన్ని క్లిక్ చేయగానే మనకి ఏమవుతుంది, ఒక యాక్షన్ అనేది జరుగుతుంది. ఏదో పేజ్ ఓపెన్ అవ్వటము, లేకపోతే కంటెంట్ చేంజ్ అవ్వటము, లేకపోతే కలర్ చేంజ్ అవ్వటము, స్టైల్ మారిపోవటము, ఏదో ఒక యాక్షన్ అనేది మనకి జరుగుతుంది. యూజర్ క్లికింగ్ ఏ బటన్ని క్లిక్ చేసినప్పుడు మనకి జరిగేది ఒక యాక్షన్, ఇది ఒక ఈవెంట్, బటన్ ఈవెంట్ ఇది. సబ్మిట్ ఏ ఫామ్, ఇది ఫామ్ ఈవెంట్స్. మనం ఫామ్స్ ఫిలప్ చేస్తుంటాం, రిజిస్ట్రేషన్ చేయటము, లాగిన్ చేయటము, ఇలాగ మన ఫీడ్బ్యాక్ ఫామ్స్, పాస్వర్డ్ రీసెట్ పాస్వర్డ్ ఫామ్స్, ఇవన్నీ ఉన్నాయి కదా. మనం ఫామ్ ఫిలప్ చేసి సబ్మిట్ కొట్టంగానే ఇదైతే మనం డేటా ఇచ్చామో ఇన్పుట్ లోపల, ఆ డేటా అనేది సర్వర్కి సెండ్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఒక యాక్షన్ జరిగింది. ఇదేంటంటే ఫామ్ సబ్మిషన్ యాక్షన్, సబ్మిట్ యాక్షన్. ప్రెస్సింగ్ ఏ కీ, మన కీబోర్డ్లో ఏ కీ ఒక్కొక్క కీకి ఒక సపరేట్ యాక్షన్ ఉంటుంది అనమాట. ఒక కీ ప్రెస్ చేస్తే ఒక యాక్షన్ జరుగుతుంది, ఒక కీ ప్రెస్ చేస్తే ఒక యాక్షన్ జరుగుతుంది. అంటే డిఫరెంట్ యాక్షన్స్ ఉంటాయి, ఒక్కొక్క కీకి ఒక రకమైన స్పెషాలిటీ ఉంటుంది. ఇది కూడా ఈవెంటే. రీసైజింగ్ ద విండో, అలాగే మన బ్రౌజర్ లోపల మన విండో ఉంది, విండోని మనం రీసైజ్ చేస్తాం. ఒక్కోసారి చిన్న విండోని ఓపెన్ చేస్తాం, క్లిక్ చేసినప్పుడు ఒకసారి ఫుల్ విండో ఓపెన్ చేస్తాం, ఒక్కోసారి హైట్ని ఒకసారి హ్యాండిల్ చేస్తాం, ఒకసారి విడ్త్ని మేనేజ్ చేస్తాం. ఇలా డిఫరెంట్గా మనము విండోని రీసైజ్ చేస్తుంటాం. ఇది కూడా ఈవెంటే. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి జావాస్క్రిప్ట్లో ఈవెంట్స్ అంటే యాక్షన్స్. అయితే ఇవన్నీ కూడా మన జావాస్క్రిప్ట్ మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. యూజర్తో ఇంటరాక్షన్ జరిగినప్పుడు యూజర్ ఇంటరాక్షన్ జరగాలి కాబట్టి, యూజర్ ఏమైనా యాక్షన్ ఇస్తే మనకి బ్రౌజర్ లోపల ఏదో ఒక రియాక్షన్ జరగాలి కాబట్టి, జావాస్క్రిప్ట్ అనేది ఈవెంట్ త్రూ మనము రియాక్షన్ చేస్తుంటాము. అందుకనే జావాస్క్రిప్ట్ అనేది ఈవెంట్స్ అనే ఒక కాన్సెప్ట్ని, ఒక ఫీచర్ని ఇవ్వటం జరిగింది. ఇది ఈవెంట్స్. వై యూజ్ ఈవెంట్స్ అనేది మనం ఎందుకు యూజ్ చేయాలి? యాక్షన్స్ అనేది హ్యాండిల్ యూజర్ ఇంటరాక్షన్స్. యూజర్తో మనం ఇంటరాక్ట్ అవ్వాలంటే కంపల్సరీగా బ్రౌజర్ అంటే యూజర్ విత్ సర్వర్. మన అప్లికేషన్లో యూజరు కమ్యూనికేట్ అవ్వాలన్నా, మాట్లాడాలన్నా, ఇంటరాక్ట్ అవ్వాలన్నా ముఖ్యంగా మనకు ఏది ఉపయోగిస్తామంటే ఈవెంట్స్లోనే ఇదే జరిగింది అనమాట. క్లిక్ చేయటం, బటన్ ఫామ్ సబ్మిట్ చేయటము, కీ ప్రెస్ చేయటం, ఏదో ఒకటి. ఇంప్రూవ్ యూజర్ ఎక్స్పీరియన్స్. దీనివల్ల ఏమైందంటే యూజర్ యొక్క ఎక్స్పీరియన్స్ అంటే యూజర్ యొక్క దాని మీద ఉన్న టైం అనేది ఎక్కువ స్పెండ్ చేయడం జరుగుతుంది బ్రౌజర్ మన వెబ్సైట్ మీద. ఇవన్నీ ఉంటేనే, లేకపోతే జస్ట్ స్టాటిక్ కంటెంట్ అయితే వాడు చూసి వెళ్ళిపోతారు అనమాట. ఇవన్నీ ఉంటే ఏమైందంటే మనము యూజర్కి కూడా ఎక్కువ యూజ్ఫుల్ ఉంటుంది కాబట్టి వాడు ఎక్కువసేపు మన అప్లికేషన్ మీద స్టే అవ్వడానికి అవకాశం ఉంటుంది. కంట్రోల్ పేజ్ బిహేవియర్. పేజ్ యొక్క బిహేవియర్ ఉంటుంది. ఎందుకంటే కొన్ని మనకి మన బ్రౌజర్ లోపల కొన్ని డిఫాల్ట్ బిహేవియర్స్ ఉంటాయన్నమాట. ఆ బిహేవియర్స్ని కూడా మనము కంట్రోల్ చేయొచ్చు, జావాస్క్రిప్ట్ ఈవెంట్స్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. ఎన్హాన్స్ వెబ్ యాక్సెసిబిలిటీ అనేది ఇది ఒక రకమైన ఫ్యూచర్. ఇది చాలా మనకి కొన్ని అప్లికేషన్స్లో చూస్తుంటాము, కొన్ని అప్లికేషన్లో ఉండదు. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ అప్లికేషన్స్లో మనకి యాక్సెసిబిలిటీ అనే ఫ్యూచర్ని వాళ్ళు యాడ్ చేస్తారు. ఎందుకంటే యూజర్ అనేవాడు మెంటల్గా, ఫిజికల్గా 100% మన కరెక్ట్గా మంచిగా లేకపోయినా సరే, కొంతమంది ఉంటారు డిజబిలిటీస్ కలిగిన వాళ్ళు. ఆ డిజబిలిటీస్ కూడా అప్లికేషన్ని యాక్సెస్ చేసే విధానాన్ని యాక్సెసిబిలిటీ అంటారు అనమాట. అది కూడా మనకి ఈవెంట్స్ ద్వారానే మనము
హ్యాండిల్ చేస్తాము. ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ కూడా మనకి మంచిగా ఇంప్రూవ్. ఎందుకంటే ఒకేసారి అన్ని లోడ్ చేయకుండా మనం క్లిక్ చేసినప్పుడు ఇది లోడ్ అవ్వాలి, ఇది క్లిక్ చేసినప్పుడు ఇది అవ్వాలి, ఇది క్లిక్ చేసినప్పుడు ఇది సబ్మిట్ అవ్వాలని చెప్పేసి మనము డిఫరెంట్ టైంలో డిఫరెంట్ యాక్షన్స్ని మనం ఇస్తాం కాబట్టి మన అప్లికేషన్ కూడా పర్ఫార్మెన్స్ మంచి ఫాస్ట్గా ఉంటుంది. అన్నీ ఒకసారి లోడ్ చేసిన కోసం ఏమైతే మనకి అప్లికేషన్ స్లో అయిపోతుంది. ఇది ఈవెంట్స్ యొక్క యూజెస్. కీ ఫీచర్స్ అంటే ఏమున్నది దీనికి? యూజర్ ఇంటరాక్షన్స్, ఆటోమేటిక్ ప్రోగ్రామేటిక్ ఎగ్జిక్యూషన్, ఈవెంట్ ప్రాపగేషన్, డిఫాల్ట్ బిహేవియర్, ఈవెంట్ డెలిగేషన్, అసింక్రోనస్ ఎగ్జిక్యూషన్, మల్టిపుల్ ఈవెంట్ హ్యాండిల్స్. ఇవన్నీ ఏంటంటే ఈవెంట్స్కి జావాస్క్రిప్ట్ ఇచ్చిన కొన్ని ఫీచర్స్. యూజర్తో ఇంటరాక్షన్ అవటము, ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అవటము, లేకపోతే బటన్ క్లిక్ చేసినప్పుడు ఎగ్జిక్యూషన్ అవటము, ఈవెంట్ ప్రాపగేషన్ చెప్పి కొన్ని ఉంటాయి మనకి ఫీచర్స్. ఇది మనకి చాలా డీప్గా, ఎందుకంటే దీంట్లో బబ్లింగ్ అని, క్యాప్చరింగ్ అని చెప్పేసి మనకి కొన్ని ఉంటాయి అనమాట. ఇవి చాలా డీప్గా వెళ్ళినప్పుడు మీకు అర్థమవుతుంది. డిఫాల్ట్ బిహేవియర్, మనం ఏం లేకపోయినా సరే మనం బటన్ ఒక ఫామ్ క్రియేట్ చేసి బటన్ సబ్మిట్ కొడితే ఆటోమేటిక్గా ఏమైంది అంటే సబ్మిట్ అయిపోయేసి మనకి పేజ్ రిలోడ్ అయిపోతుంది అనమాట. ఇలా కాకుండా ప్రివెంట్ డిఫాల్ట్ చేసుకోవటము, ఈవెంట్ డెలిగేషన్, ఈవెంట్స్ని హ్యాండిల్ చేయటము, డిఫరెంట్ వేలో మనం ఈవెంట్స్ హ్యాండిల్ చేస్తాము. పేరెంట్ని బట్టి చైల్డ్ బట్టి పేరెంట్ కూడా మనకి ఈవెంట్స్ని ఫైల్ చేయొచ్చు అనమాట. అన్నిటికీ ఇవ్వక్కర్ల ఈవెంట్స్, వాటిని ఈవెంట్ డెలిగేషన్, సింక్రోనస్ ఎగ్జిక్యూషన్ అంటే జావాస్క్రిప్ట్ బిహేవియర్. ఇది మల్టిపుల్ ఈవెంట్ హ్యాండిల్స్. ఒకేసారి మనము ఒకటి కంటే ఎక్కువ ఈవెంట్ని మనము ఫైర్ చేయొచ్చు ఎలిమెంట్స్ మీద. ఇలాగా ఇవన్నీ ఏంటంటే ఫ్యూచర్స్, ఇవన్నీ ఈవెంట్స్ యొక్క ఫ్యూచర్స్ అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ మనకి ఏముంటాయి చూసినట్టయితే, ముఖ్యంగా మనం ప్రతిరోజు వాడేది ఈవెంట్స్. మనకు టైప్స్ ఆఫ్ ఈవెంట్స్: మౌస్ ఈవెంట్స్, క్లిక్, డబుల్ క్లిక్, మౌస్ ఓవర్, మౌస్ అవుట్, మౌస్ డౌన్, మౌస్ అప్. ఇవి ప్రతిరోజు మనం వాడుతుంటాం. కీబోర్డ్ ఈవెంట్స్, కీ డౌన్, కీ అప్, కీ ప్రెస్, ఇవి మనం రోజు వాడతాం. ఫామ్ ఈవెంట్స్, సబ్మిట్ చేయడం, ఫామ్ చేంజ్ చేయడము, ఇన్పుట్ మీద ఫోకస్, బ్లర్, ఇవన్నీ కూడా ఈవెంట్స్. విండో ఈవెంట్స్, లోడ్ చేయడము, రీసైజ్ చేయడము, స్క్రోల్ చేయడము, అన్లోడ్ చేయడము. టచ్ ఈవెంట్స్, మొబైల్కి అయితే ఐప్యాడ్, మొబైల్, వీటన్నిటికీ టచ్ స్టార్ట్, టచ్ మూవ్, టచ్ ఎండ్ అని చెప్పేసి ఇవన్నీ ఈవెంట్స్, టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ అనమాట. ఇవి మనం ప్రతిరోజు మనము వాడుతున్న మొబైల్లో కానివ్వండి, డెస్క్టాప్లో కానివ్వండి, ల్యాప్టాప్లో కానివ్వండి, ఈ ఈవెంట్స్ అనేవి మనము వాడుతూనే ఉంటాము 100%. మనం ఈవెంట్స్ గురించి మనకి కంపల్సరీగా ఐడియా తెలియాలి. ఎందుకంటే యూజర్ ఇంటరాక్షన్, జావాస్క్రిప్ట్ చేసేదే పని యూజర్ ఇంటరాక్షన్ చేయాలంటే త్రూ ఈవెంట్సే, ఓన్లీ త్రూ ఈవెంట్సే. వేరే సోర్స్ అయితే లేదు, ఓన్లీ ఈవెంట్స్ ద్వారానే మనము జావాస్క్రిప్ట్ ఈ యొక్క బ్రౌజర్ని అదే యూజర్ సర్వర్తో ఇంటరాక్ట్ అవ్వగలడు, లేకపోతే లేదు. కాబట్టి ఈవెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ జావాస్క్రిప్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.